జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి మంగళగిరి జనసేన కార్యాలయంలో నివాళులర్పించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ కార్యాలయాల్లో పార్టీ నేతలు నివాళులర్పించనున్నారు. ఉగ్రవాద దాడిలో మృతులకు జనసేన ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సంతాప దినాలుగా కూడా ప్రకటించారు. జనసేన కార్యాలయాలపై పార్టీ జెండాను అవనతం చేయబోతున్నారు. జమ్మూ కాశ్మీర్లోని బైసరెన్ ప్రాంతంలో కూడా పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 30 మందిని హతమార్చడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ దుశ్చర్యను ఖండించి మృతులకు సంతాపం తెలియజేశారు. జనసేన పార్టీ పక్షాన మృతులకు సంతాపం తెలియజేస్తూ 3 రోజుల పాటు సంతాప కార్యక్రమాలు నిర్వహించాలని పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. బుధవారం ఉదయం అన్ని పార్టీ కార్యాలయాలపై పార్టీ జెండాను అవనతం చేస్తూ సగం వరకు దించుంచాలని స్పష్టం చేశారు. ఇక సాయంత్రం కూడళ్లలో కొవ్వొత్తులు వెలిగించాలని, శుక్రవారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా మానవాహారాలు నిర్వహించి ఉగ్రవాద దాడిని ఖండించాలని తెలియజేశారు.